ఆనంద్ గారు, పిఎంసి హిందీకి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న అనిల్ భారతి గారి గురించి మీ మాటల్లో. పంజాబ్ రాష్ట్రం లుధియానాలో ఒక గొప్ప ధార్మికవేత్త, ఒక గొప్ప సేవా తత్పరుడు అనిల్ భారతి సార్, మరి వారి వైఫ్ ఇద్దరు కూడా ఎంత అద్భుతమైన సేవలు అందిస్తున్నారో చెప్పనలవి కాదు. ఎందుకంటే స్వామి వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్, చైర్మన్ రెండు అనిల్ భారతి సార్. ఆ యొక్క ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రజలకు విశేషంగా అందిస్తున్నారు, అక్కడ సేవలు అందిస్తున్నారు. ఈ పరంపరలోనే పత్రి సార్ వాళ్ళకి పరిచయం అవ్వడం, మరి పత్రి సార్ ఒక పిరమిడ్ని కట్టవయ్యా అని అడిగితే రెండో ఆలోచన లేకుండా 6 నెలల్లో నార్త్ ఇండియాలోనే మెగా పిరమిడ్ కట్టేశారు. బ్యూటిఫుల్ పిరమిడ్, అది ఒక కార్పొరేట్ కంపెనీ ఉన్నట్టు ఉంటుంది అది పిరమిడ్. అంత అద్భుతమైనటువంటి పిరమిడ్ని 6 monthsలో బిల్డ్ చేసేసారు ఆయన. పత్రి సార్ ఆనందానికి హద్దులు లేవు ఆ పిరమిడ్ చూసినప్పుడు. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తుంటే ఆ మాటలు వర్ణించలేము. అంటే అంత కమిటెడ్ పర్సన్ ఆయన. అటువంటి వ్యక్తి పిఎంసి హిందీ ఛానల్కి ఒక డైరెక్టర్గా ఉండడం అన్నది చాలా గొప్ప విషయం. తర్వాత ఆయనకున్నటువంటి కాంటాక్ట్స్ చాలా పెద్ద పెద్ద కాంటాక్ట్స్, అన్నీ కూడా అన్ని మినిస్టర్స్ లెవెల్లో, సెంట్రల్లో ఉన్నటువంటి మినిస్టర్స్ లెవెల్లో పిఎం వరకు ఆయనకు కాంటాక్ట్స్ ఉన్నాయి. అంత హై రేంజ్ పర్సన్ ఆయన. సో ధ్యానం అందరికీ తెలియజేయాలి అనేటువంటి తపన పత్రిసారికి ఎంతైతే ఉందో, పిరమిడ్ మాస్టర్లకు ఎంతైతే ఉందో, ఆ కోవలో ఉన్నటువంటి ఒకానొక గొప్ప పిరమిడ్ మాస్టర్ అనిల్ భారతి గారు. ఆయన పిఎంసి హిందీకి ఎంతో కంటెంట్ ఇస్తున్నారు. ఎంతో అద్భుతమైనటువంటి కవితలు, మెడిటేషన్ గురించి ఆయన చెప్తుంటారు ఫ్లోలో. ఎంత అద్భుతంగా చెప్తారు ఆయన. తర్వాత స్పాంటేనియస్గా గొప్ప మోటివేటర్ ఆయన. సో ఇన్ని లక్షణాలు కలిసి ఇంత అద్భుతంగా సేవలు అందించేటువంటి ఒక ఉన్నతమైనటువంటి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి పిఎంసి హిందీ ఛానల్కి ఒక డైరెక్టర్గా ఉండడం చాలా గొప్ప విషయం. అందుకే పత్రి సారు వాళ్ళల్లో ఎవరిలో అయితే ఆ ఫైర్ ఉంటుందో అలాంటి వాళ్ళనే తీసుకున్నారు ఆయన. ఎవరిని పెడితే ఆ రోల్లో దానికి న్యాయం చేకూరుతుందో అటువంటి వ్యక్తుల్ని ఎన్నుకున్నారు ఆయన. ఓకే,